సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామం పంచాయతీ ఎన్నికలు బహిష్కరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగాపురం సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయింది. కానీ గ్రామంలో ఎస్టీలకు ఒక్క ఓటు కూడా లేదు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. భూపాల్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవాలు ఎన్నున్నాయి? అసలు ఎస్టీలకు రిజర్వ్ కాని చోట కూడా ఎస్టీలకు రిజర్వ్ అయినట్టుగా తెలుస్తుంది, ఏంటి? దేవి, పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి కొన్ని చోట్ల గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఇప్పటివరకు అంటే ఈ రోజు మొదటి విడతకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు విత్రాలకు అవకాశం ఉంది. అయితే ఈ సాయంత్రం తర్వాత ఏకగ్రీవం ఎన్ని అనేది ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు అయితే ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో దాదాపుగా 20 వరకు ఏకగ్రీవం అయిన పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఒక 10 వరకు ఏకగ్రీవం అయింది. అయితే మరిన్ని ఏకగ్రీవాల కోసం మాత్రమే అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే మొదటి విడత, రెండో విడత నామినేషన్లు ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా ఈ రోజు మూడో విడత నామినేషన్ల నామినేషన్లు వేయటం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఏకగ్రీవాల మీదనే అందరూ కూడా దృష్టి పెట్టారు. ప్రధానంగా కొన్ని చోట్ల ఒప్పందాలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్, సిపిఎం ఇట్లా రకరకాలుగా ఒప్పందాలు అయితే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్, సిపిఎం మధ్య జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మనం చూస్తున్న పాల్వంచ మండలం పాండురంగాపురంలో ఈ గ్రామంలో కూడా రిజర్వేషన్కి సంబంధించి సమస్య వచ్చింది. దీంతో సర్పంచ్ రిజర్వేషన్కి సంబంధించి సమస్య రావడంతో ఆ గ్రామంలో మొత్తం కూడా మేము ఎన్నికలు నిర్వహించమంటూ గ్రామస్తులంతా ఆందోళనకు సిద్ధమయ్యారు. అక్కడ నామినేషన్లు వేయడానికి సిద్ధపడిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం ఎడ్ల బంజర అనే గ్రామంలో అన్నదమ్ముల మధ్యనే పోటీ జరుగుతుంది. అక్కడ 20 ఏళ్ల నుంచి అసలు ఎన్నికలు లేవు. 20 ఏళ్ల క్రితం అన్నదమ్ములు పోటీ పడ్డారు. ఆ తర్వాత నుంచి ఎక్కడ ఏకగ్రీవంగా జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు మాత్రం మళ్ళీ అన్నదమ్ముల మధ్యనే పోటీ ఏర్పడిన పరిస్థితుంది. అదేవిధంగా అదే నియోజకవర్గంలో ప్రధానంగా పెనుబల్లిలో తల్లి కూతుర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి తల్లి కూతుర్లు పోటీ పడుతున్న పరిస్థితి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. కొన్ని చోట్ల ఎస్సీలు లేని చోట్ల ఎస్సీలకి రిజర్వేషన్ చేయడంతో ఆ రిజర్వేషన్ చేసిన గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే అభ్యర్థులు లేకపోవడంతో ఆ సర్పంచ్ ఎన్నిక జరగని పరిస్థితి. అక్కడ ఉప సర్పంచ్ మాత్రమే, రేపు ఎన్నికలు జరిగిన తర్వాత ఉప సర్పంచ్ మాత్రమే సర్పంచ్గా నిర్వహించే పరిస్థితి. మళ్ళీ ఆ సర్పంచ్కి ఎన్నికలు నిర్వహించాలి. అయితే అక్కడ దానికి సంబంధించి ఆ రిజర్వేషన్ సంబంధించి ఆ ఓటర్లు లేని పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ కేవలం ఉప సర్పంచే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి గందరగోళమైన పరిస్థితులు సత్తుపల్లి, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గం ఈ ప్రాంతాల్లో ఆ విధంగా ఏర్పడింది. ఉదాహరణకి మధుర నియోజకవర్గంలో బయ్యారం అనే గ్రామంలో జనరల్ సీట్కి రిజర్వ్ చేసినప్పటికీ జనరల్కి సంబంధించిన వ్యక్తులు ఆ ఊర్లో ఉండరు. ఓసీ వర్గాలకు సంబంధించి జనరల్ సీట్లు ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ఆ ఓసీ వర్గాలకు సంబంధించి ఆ విలేజ్లో లేకపోవడంతో అక్కడ మొత్తం కూడా ఎస్సీలే పోటీ చేస్తున్న పరిస్థితి ఏర్పడగా, అదేవిధంగా రఘునాథపురం అనే విలేజ్లో మాత్రం మరో వింత చోటు చేసుకుంది. అక్కడ కేవలం ఎస్సీలు ఇద్దరే ఉండటంతో తల్లి కూతురు, తల్లి కొడుకు, తల్లి సర్పంచ్, కొడుకు వార్డు కౌన్సిలర్గా ఎన్నికారు. ఇట్లాంటి కొన్ని జరుగుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇట్లా రిజర్వేషన్ లేని వ్యక్తులు లేని ప్రాంతాల్లో రిజర్వేషన్లు కేటాయించారని ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపున ఏకగ్రీవాల కోసం అనేక ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల వల్ల ఓటర్లకి తాయిలాలు సమర్పించాల్సి వస్తుంటుంది, ప్రచారం ఇవన్నీ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా సర్పంచ్ ఒకరు, ఉప సర్పంచ్ ఒకరు, అదేవిధంగా కొద్ది రోజులు ఒక విధంగా నిర్వహించుకుందాం అంటూ ఎన్నికలకు సంబంధించి రాజీకి వస్తున్న పరిస్థితి. అనేక గ్రామాల్లో దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చినట్టయితే అక్కడ పోటీ తక్కువగా కనపడుతుంది. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీలు ఐక్యతగా వెళ్ళిపోయి ఒక సీటు మీరు, ఒక సీటు మేము పంచుకుందాం అన్న రీతిలో పంచుకుంటున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్కువ స్థానాలు జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రామాభివృద్ధి కోసం 20 లక్షల నుంచి 50 లక్షల వరకు, అన్ని చిన్న చిన్న గ్రామాలుగా అవడంతో 20 లక్షల నుంచి 50 లక్షల వరకు, ఇది ట్రైబల్ ఏరియా, ఏజెన్సీ ఏరియా అయినప్పటికీ ఈ ప్రాంతంలో డబ్బులు పెట్టి ఆ గ్రామాభివృద్ధి కోసం, గ్రామంలో అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా దేవాలయాల కోసం కావచ్చు, వీటిని ఖర్చు పెడతామని పరోక్షంగా వేలంపాటలు నిర్వహించుకుంటున్న పరిస్థితి చాలా వరకు ఉంది. మొత్తం మీద ఇప్పటివరకు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మొదటి 2 విడతలకు సంబంధించి ప్రశాంతంగా జరిగింది. అయితే 3వ విడత నామినేషన్లు అయిన తర్వాత కానీ ఇక ప్రచార రంగంలోకి దూకే పరిస్థితి ఉంటుంది.